హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కంప్లీట్‌గా 2 డేస్ అయితే అయిపోయింది గదా! అసలు వీడియో గానీ, షార్ట్స్ గానీ ఏమి పోస్ట్ చేయలేదు. మన బంగారు కొండైతే హెల్తీగా బానే ఉన్నాడు. వాడికేమి ఇబ్బందేం లేదు. అంటే మమ్మల్ని మాత్రం కొంచెం టెన్షన్ పెడుతున్నాడనమాట. నైట్ అంటే మధ్యాహ్నం ఫుడ్ తిని వెళ్ళి పడుకొని మిడ్‌నైట్ 12 ఆ టైం దాకా గూడా కనపడట్లేదనమాట. వెతికి అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి గదా! సో, థర్డ్ ఇయర్ వచ్చేసింది. కాకపోతే మనం బర్త్‌డే అని పెట్టుకున్నది 23rd కాబట్టి సో, ఆల్రెడీ బర్త్‌డే అయితే అయిపోయి ఉంటది వాడిది. ముందే పుట్టుంటాడు గదా! ఎంత అల్లరి చేస్తున్నాడంటే, ఇంట్లో సమ్మర్ హాలిడేస్ అని జెప్పి వీళ్ళ పెద్దమ్మ, పిల్లలు అంటే వీళ్ళ అక్కయ్య వాళ్ళు, మావయ్య వాళ్ళు అందరూ ఉన్నారు. సో, వీడి ఆనందం మామూలుగా లేదు. అంటే కొంచెం వీడియో తీయడానికైతే కుదరట్లేదనమాట. పనులుంటాయి గదా! అందరొచ్చున్నారు. సో, రోజు హాయిగా కడుపు నిండా తినడం, ఇల్లంతా వాడిదే అన్నట్టు డింగ్ 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 తిరుగుతానే ఉంటాడు. ఆ హాల్‌లో, బెడ్‌రూమ్‌లో అసలు ఒక చోటున్నాడు, ఒక చోట లేడని లేదు. కళ్ళు నిజంగా కింద పెట్టుకొని నడవాల్సొస్తుంది. పెద్ద మావయ్య అదే తిట్టడం, చిన్న మావయ్య అదే తిట్టడం సప్పుని. "ఒరేయ్! తొక్కేస్తానురా నిన్ను." వీడు చూడు ఎక్కడున్నాడో. ఇదే రోజు ఇదే ఎన్నిసార్లు వింటున్నానో ఈ మాటలు. నవ్వుకుంటా ఉన్నాం. 2 ఇయర్స్ అయిపోయింది అబ్బాయి వచ్చి. ఇంకా అలవాటు అవ్వకపోతే ఎలా? కళ్ళు కింద పెట్టే నడవాలి. ఇలాగే చెప్పుకుంటున్నాం అనమాట. అసలు ఎంత బాగుందో. అంటే ఇన్నాళ్ళు మేము ఎంజాయ్ చేసాం. మన బుజ్జోడు, చిన్నోడు అని చెప్పి ఇంట్లో అందరికన్నా చిన్నోడు అని చెప్పి. వాడప్పుడు కొంచెం సైలెంట్‌గా ఉండేవాడు. ఇప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి కదా! హాయిగా అందరి వాయిసెస్ రికగ్నైజ్ అవుతున్నాయి. సో, ఎవరు పిలిచినా అలా చూస్తున్నాడు. ఎవరు మాట్లాడుకుంటున్నా వచ్చేస్తున్నాడు. నవ్వుకుంటున్నా నేనొకడున్నా నన్ను మర్చిపోతే ఎలా అని వచ్చేస్తాడు. అంటే చాలా క్యూట్ మూమెంట్స్ అనమాట. ఎంత సరదాగా అనిపిస్తుందో. అంటే అటాచ్‌మెంట్స్ గూడా మనుషులతో అటాచ్డ్ అయిపోతున్నాడు గదా! సో, చిన్నన్నయ్య మాట్లాడుతున్నా, పెద్దన్నయ్య మాట్లాడుతున్నా, వాళ్ళ పెద్దమ్మ గానివ్వండి, అక్కయ్య వాళ్ళు గానివ్వండి, ఎవరున్నా సరే, నేను వస్తా." ఎక్కడ మాట్లాడుకుంటుంటే అక్కడికొచ్చేస్తున్నాడు. అంటే వీడికి ఎక్కువ కబుర్లు కావాలి. సో, హాయిగా తిరుగుతా ఉన్నాడు. హాల్‌లో మాట్లాడుకుంటే హాల్‌లో వస్తాడు. వాళ్ళ చిన్నక్క కాసేపు డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నానని బెడ్‌రూమ్‌లోకెళ్ళిందనమాట. వీడు కూడా ఎళ్ళిపోయాడు. ఇంక అక్కడే పడుకున్నాడట్టుంది హాయిగా. నైట్ వెతికి నార్మల్‌గా వీడి నిద్ర ప్లేసెస్ ఏంటి? హాల్‌లో టీవీ కిందో, లేకపోతే సోఫా కిందో, లేదు కిచెన్ సైడో, వాషింగ్ మిషన్ దగ్గరో ఇలా గదా పడుకుంటాడు. సో, అవన్నీ వెతికాం. నేను వెతకడం ఒకసారి, మా అమ్మ వెతకడం ఒకసారి సరిపోక, లైటేసి చూసావా? చీపిరితో ఒకసారి చిమ్మినట్టు చూడు. అప్పుడైనా వస్తాడేమో. వాడేమన్నా ఇంత చిన్నగున్నాడా కనబడకుండా ఉండడానికి? ఇప్పుడు ఇంత పెద్దోడయిపోయాడు కనబడతాడు గదా టార్చేస్తే అంటే, ఆహా! అక్కడే ఉండుంటాడు. గంటలు వెతుకుతున్నాం. అంటే నిద్రపోయే టైంకి కనబడాలి గదా! మధ్యాహ్నం నుంచి కనపడలేదు. కనీసం దాహం వేస్తే అన్నా సాయంత్రం లేసొస్తాడు. సో, వాడు సాయంత్రం వెళ్లి పడుకున్నాడు హాయిగా. మధ్యాహ్నం టైంలో చూసాం. మాకు కనిపించేటట్టే ఉన్నాడు. సాయంత్రానికి మళ్ళీ లేసి వాళ్ళక్క డాన్స్ చేసుకునేటప్పుడు ఆ రూమ్‌లోకెళ్ళిపోయేటట్టుంది బెడ్‌రూమ్‌లోకి. ఎవరని చూసుకోలేదు. మిడ్‌నైట్ ఇంకా ఇల్లంతా ఒక రౌండ్ ఏస్తాం గదా! అక్కడ వెతికి, ఇక్కడ వెతికి కనిపించాడు ఫైనల్లీ. కాసేపు తిట్టి ఎక్కడ్రా పడుకునేది? ఎక్కడైనా వెతకమంటావు సప్పు నిన్ను. ఎంతమంది వెతకాలి సప్పు అని చెప్పి కాసేపు తిట్టుకొని మళ్ళీ ఏం చేస్తాం ఎండలు కదా పాపం దాహం వేసిద్ది అని చెప్పి వాటర్లో వేసి ఫుడ్ వేసేస్తే హాయిగా తింటున్నాడు. సరే ఫుడ్తో పాటు ఇలా టాయ్స్ వేసామనుకోండి ముందు అస్సలు భయపడట్లా. ఫస్ట్ ఆ డక్ని చూసి భయపడ్డాడే కానీ తర్వాత ఇదిగోండి కొరుకుతా ఉన్నాడు. అర్థమవుతుందా? అది తినగలిగితే అయితే హాయిగా తినేస్తాడట్టుంది. మర్చిపోయా. మొన్న అసలు షెల్స్ ఎలా తిన్నాడో చూసారా? నాకెంత భయమేసిందో వాడికేమన్నా అయిద్దేమో, అసలు డైజెస్ట్ అవుతుందా లేదా, ఏమన్నా గుచ్చుకుంటుందా, బై మిస్టేక్ ఏమన్నా తినేసాడా? బై మిస్టేక్ తిన్నట్టయితే ఏం కనపడలా. ఆ రోజు లైవ్‌లో ఉండి ఊరుకున్నాను గానీ, లేకపోతే నా అమ్మో! అరిచి గోల చేసేదాన్నేమో నేనైతే. అసలెంత భయమేసిందో. అలా కొరికేస్తున్నాడు. బఠానీలు తిన్నట్టు తినేసాడు షెల్స్. చిన్న పీసెస్ చూపిచ్చాను. చూసారో లేదో మరి. అమ్మో! నాకెంత భయమేసిందో. ఆ దెబ్బకి ఇంకా మళ్ళీ షెల్స్ ఎయలా. ఆ పెద్ద శంఖాలు 2 ఉన్నాయి గదా! అవి ఉంచాను.
అంటే పైన ఒక లేయర్‌లా ఫార్మ్ అవుతుంది గదా! ఒరిజినల్స్ కాబట్టి. సో, ఏమన్నా ఆ ఫ్లేవర్స్ మనకు తెలీదు గదా! ఎలా ఉంటదనేది. వాడికి నచ్చింది గదా! అన్నట్టు ఆ పెద్దయి 2 మాత్రమే ఏశాను. అవైతే కొరకలేడు గదా! చాలా స్ట్రాంగుంటాయి. మిగతా చిన్న చిన్న గవ్వలు మొత్తం తీసేశాను. భయమేసింది నాకు. అసలు అలా ఎలా తింటాడు? అమ్మో! ఈ ఇదే మాట కొన్ని వందల సార్లు నాకు బ్రెయిన్‌లో రన్ అవుతానే ఉంది. అసలు అలా ఎలా తిన్నావు సప్పు? అది పళ్ళా ఇంకేమన్నానా? అసలు ఎలా డైజెస్ట్ అవుతుందిరా? నువ్వు సప్పువేనా? అసలు ఎలా అంటే ఇన్ని షెల్స్ తిని తిని నీ షెల్ అంత స్ట్రాంగ్ అయిందా? ఇలా తిట్టుకుంటా ఉన్నాను. అది తిట్లో నా భయమో నాకైతే అర్థం కాలేదు. ఈ 5 మినిట్స్‌లో మీకు ఎన్ని సార్లు అరుపులు వినిపించాయి చెప్పండి? సగం వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉండడానికి కూడా కారణం ఇదే. ఇవే అరుపులు, గోలలు, ఆడుకోవడం ఇదే పని. అంటే వాళ్ళ మావయ్యలొచ్చున్నారు. మళ్ళీ 2 రోజులు ఉండి ఎళ్ళిపోతారు గదా! ఆఫీసెస్‌కి. సో, ఉన్నప్పుడే గదా ఆడుకోవాలి. మొన్న లైవ్‌లో గూడా చెప్పాను గదా! దాయాలాట సౌండొస్తుంది జూడండి. నాకు 6 పడిందంటే, నాకు 1 పడిందంటే, నాకు 5 పడింది. నేను చచ్చింది, నేను చంపాను, నాది చచ్చింది. ఇదే పని. అసలు ఎంత బాగా ఆడతానే ఉన్నారు. ఇది ఇంట్లో ఉంటుంది గదా! ఎప్పుడు. సంవత్సరం మొత్తం ఆడొచ్చుగా. లేదు వచ్చినప్పుడల్లా ఆడొచ్చుగా. అలా కుదరదనమాట. సమ్మర్ హాలిడేస్‌లోనే సంవత్సరానికి ఆ ఒక్క నెలలోనే అది వాళ్ళ మావయ్యోళ్ళున్నప్పుడు, లేదంటే వాళ్ళ అమ్మమ్మతో ఆడిద్దనమాట బుడ్డది. అసలెంత ఇష్టమో. ఇంటెలిజెంట్‌గా ఎలా ఒక్కొక్కరిని ఎలా చంపాలి నిజం చెప్తుంది. అంటే చాలా బాగా ఆడిద్దనమాట. అందుకని ఇంకా ఆనందంతో ఎక్కువ ఎక్కువ అరుస్తా ఉంది. తనదే గోలంతా జరుగుతుందక్కడ. సో, ఇంత ఫన్నీగా ఇంట్లో ఉంటే అరుస్తా ఉంటాం. వీడియో అస్సలు రికార్డ్ చేయడానికి కుదరట్లేదు. మాక్సిమం ట్రై చేస్తున్నా. బట్ కొంచెం ఈ 4 రోజులే కదా! సరదాగా ఉండేది. ప్రతిదానికి వీడియో ఎందుకు అన్నట్టు ఇంక పనులతో సరిపోతుంది. సరదాగా గడిపేస్తున్నాం అనమాట. ఇంకోటి వీడి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే గోల చేస్తానే ఉన్నాం. అంటే ఇంక 1 వీకే కదా ఉంది. సో, మన సప్పుదనే కాదు 23న అంటే మే 23 వరల్డ్స్ టర్టిల్ డే అనమాట. ప్రతి టర్టిల్ సెలబ్రేట్ చేసుకునే డే. సో, మీ టర్టిల్స్ అందరికీ బర్త్‌డే సెలబ్రేషన్‌కి రెడీ చేసేసుకోండి. కొత్త డ్రెస్ కొనాలనుకున్నాము, స్టిచ్చింగ్ చేయాలనుకున్నాను. ఆడుకోవడానికే సరిపోతుంది. ఇంకా సపోర్ట్ డ్రెసెస్ ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదనమాట. అయిపోతే చూపిస్తాను. ఎన్ని డ్రెసెస్ కుట్టాలని ప్లాన్ చేసుకుంటున్నానో లైవ్‌లో చెప్పాను గుర్తుందా మీకు? ఎన్ని రకాల డ్రెసెస్ చెప్పానసలు. ఎప్పటికి చేస్తానో ఇంక 1 వీకే ఉంది. రోజు హ్యాపీ బర్త్‌డే చెప్పు, హ్యాపీ బర్త్‌డే చెప్పు ఇదే గోల. రోజుకి 1 సార్లు. అంటే పిల్లలు అలాగే గదా! ఇంక నా బర్త్‌డే 1 మంత్, 1 వీక్ ఉంది. ఇంకా 2 వీక్సే ఉన్నాయి. ఇంకా 3 వీక్సే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ ఉంటారనమాట. సో, 2 నెలల ముందు నుంచే స్టార్ట్ అయిపోతాయిలెండి వాళ్ళ గోలలు. సో, ఇప్పుడు మా సప్పు బర్త్‌డే ఇంకా రోజులే ఉంది. సో, 1 మంత్ నుంచి వీడికి గూడా స్టార్ట్ చేసాం. సప్పు ఇంక 1 మంత్‌లో 2 ఇయర్స్ అయిపోతుంది సప్పు. ఇలా చెప్పి గోల చేస్తానే ఉన్నాము. ఇంకా 1 వీకే ఉందనమాట. సో, రోజుకో 100 సార్లు హ్యాపీ బర్త్‌డే చెప్పుకుంటా ఉన్నాం. అంటే ఆ హ్యాపీనెస్ అనమాట. వీడొచ్చిన తర్వాత నిజంగా ఇంట్లో ఒక చిన్న బేబీ, న్యూ బోర్న్ బేబీ ఉంటే అసలు ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట. కాపోతే వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటుందేమో. మన బుజ్జోడికి చాలా ఖర్చు తక్కువ. బట్ హ్యాపీనెస్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందనమాట. ఆడుకుంటున్నాం, వాడిని ఆడిస్తున్నాం, హాయిగా పడుకుంటున్నాడు. కాసేపు తిరుగుతా ఉన్నాడు ఇంటి మొత్తం. మామూలుగా తిరగట్లా. రౌండ్ ఏస్తాడు. సరే కాసేపు కూర్చోరా అంటే అలా చూస్తాడు. మీరు మాట్లాడుకోండి నేను ఇంకో రూమ్‌లోకెళ్ళొస్తాను. ఇదే పననమాట. కాసేపు వాడు కనపడకపోతే వాళ్ళ పెద్దక్క, "ఒరేయ్ సప్పు ఎక్కడికెళ్ళావు? ఈరోజు నువ్వు ఇంకా హాయ్ చెప్పలేదు నాకు." ఇలా ఉంటుందనమాట. అంటే తను దూరం నుంచి అలా టచ్ చేయడం, ఎత్తుకోదనమాట. సో, టచ్ చేయడం, హాయ్ చెప్పడం, ఆడుకుందామా అని చెప్పడం. ఇదిగోండి నేను చూడండి వాడికి టాయ్స్‌తో భయపెడుతున్నా స్క్వీజీ సౌండ్స్ చేస్తూ. వాడైనా కాసేపు అలా భయపడినట్టు, అదేమన్నా చేసిద్దేమో అన్నట్టు కాసేపు భయపడతాడు. తర్వాత మళ్ళీ దాన్నే కొరుక్కొని తింటానంటాడు. ఇదనమాట సంగతి. వీడియోస్ అయితే మాక్సిమం తీయట్లేదు. సో, అన్నయ్య వాళ్ళున్న 4 రోజులు హాయిగా ఎంజాయ్ చేద్దాం. నచ్చినవన్నీ వండి పెట్టుకొని తినడం. స్నాక్స్ అయితే చాలా రకాలు చేశామనమాట. సో, మాక్సిమం ఆ స్టాండ్ ఒకటి పెట్టేసి సీసీ కెమెరా లాగా వాడిని టబ్‌లో వదిలేసి ఆ వీడియోస్ అయితే ఉన్నాయి.
చెప్తా. సంగతులైతే చాలానే ఉంటాయిలెండి. సో, ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. స్నాక్స్ చేయించుకోవడం, బిర్యానీలు వండుకోవడం, తినడం, ఆడుకోవడం, పిల్లలు వాళ్ళ మామయ్య వాళ్ళతో కాసేపు బయటికెళ్ళడం. అందరి ఇళ్లలో ఉండేదే గదా! హాలిడేస్ వచ్చినప్పుడు ఎలా ఉంటాం ఫ్యామిలీ మొత్తం ఒక చోటుంటే. అదే జరుగుతుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ లైక్ అయితే చేయట్లేదు. నాకు అర్థమవుతుంది అది. మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. వీడియో నచ్చట్లేదా? లేకపోతే నేను చెప్పే మాటలు నచ్చట్లేదా? మీకు ఎలాంటి వీడియోస్ కావాలనిపిస్తుంది? అంటే సప్పు గురించి ఆల్మోస్ట్ అన్నీ ఆహ్, టర్టిల్ ఫుడ్ ఎలా తింటుంది? నిద్రపోయేటప్పుడు ఎలా ఉంటుంది? ఎక్కడ పడుకుంటే అంటే ఏ క్లాత్‌లో పెడితే హాయిగా నిద్రపోతుంది? వాటర్ ఎప్పుడు పెట్టాలి? ఆల్మోస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను గదా! మరి ఇంకేంటనేది నాకైతే తెలియట్లేదు. మీరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఎందుకనేదన్నా చెప్పండి. ఓకేనా? వీడియో నచ్చుతుందా లేదా కనీసం నాకు తెలియాలి గదా! యూట్యూబ్ రికమెండ్ చేస్తుందా లేదా అనేది తర్వాత సంగతి. అంటే లైక్స్ ఎక్కువుంటే ఓకే. వీళ్ళకి నచ్చిందని 10 మందికి రికమెండ్ చేస్తుందంట. ముందు నాకు తెలియాలి గదా! వీడియో ఎలా అనిపిస్తుంది? నేనెలా చెప్తున్నాను అనేది నాకన్నా అర్థమవ్వాలి గదా! ఓకే అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.